హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన పేజ్లకి ఈరోజు అప్డేట్ బజాజ్ ఫైనాన్స్. దీని గురించి ఒకసారి స్టోరీ వినాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో వింటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. స్టాక్ మార్కెట్ అనగానే ఒక భయం క్రియేట్ అయింది. దీనికంటే ఎక్కడన్నా ఒక ప్లాట్ ఇల్లు కొనుక్కొని సపరేట్ ఒకటి అయిపోతుంది, ఆ టెన్షన్ వస్తుంది అనేది చాలామంది అభిప్రాయం. దీంతో ఒక మనకున్న అనుభవం ప్రకారం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ రకంగా గ్రో చేసుకోవచ్చు, దీన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది చాలామంది అంటే భయానికి గురి అయిపోయారు. దాని గురించి అని ఒక మనకి రెగ్యులర్గా మనం ఏదైనా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ వరకు చదువుకొని, అంటే మనము ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళి మళ్ళీ 10th ఇంటర్ డిగ్రీ ఇలా ఏ చదువుకున్న లాస్ట్కి వచ్చేసరికి నువ్వు చేసే ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే నీకు ఒక జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతావు నువ్వు? మ్యాజికల్గా చూస్తే వెనకడ ఉన్న ప్రకారం చూస్తే బంగారం అండ్ భూమి కొనుక్కుంటే నష్టపోరని ఎవరైనా ఏ ముసలి ఏ మురుగుడైనా చెప్పగలుగుతాడు. అంటే ఒక 100 ఏళ్ళ చరిత్ర పోయినా కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్. అంటే ఏ డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చూసుకోవడానికి మెయిన్ ఉన్నది ఏంటంటే ల్యాండ్ పర్పస్లో ఎక్కువ వెళ్ళిపోతారు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెడితే అసలు ఇన్వెస్ట్మెంట్ని ఏ రకంగా మనం కేర్ చేయాలి దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే ఎవరు చూసినా, డాక్టర్ చూసినా యాక్టర్ చూసినా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పోతుందంటే ల్యాండ్ మీద, ల్యాండ్స్ కానీ ప్లాట్లు కానీ ఓపెన్ ప్లాట్లు కానీ ఇలా తీసుకొని అట్లా వదిలేస్తున్నారు. బంగారం మీద భూమి మీద పెట్టిన నష్టపోడు అని చాలామంది అభిప్రాయం. అదే అభిప్రాయాన్ని స్టాక్ మార్కెట్లో కూడా పెడితే, మంచి కంపెనీలో పెడితే ఇంత లాభాలు ఉన్నాయా అని మనం చూసినాం. కాబట్టి దీని మీద ఒక అభిప్రాయానికి వచ్చినాము. దీన్ని ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు వింటే దాని మీద మనకు ఒక ఐడియా అనేది వస్తుంటుంది. ఇది షేర్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే ఇది గ్రూప్ వచ్చేసి ఫైనాన్స్ గ్రూప్. ఫైనాన్స్ అనేది ఏంటంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఎన్బిఎఫ్సి కంపెనీ. ఇది మామూలుగా మనకున్న దాంట్లో ఎవరైనా సరే బ్యాంకులో తప్ప తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే ఎన్బిఎఫ్సి కంపెనీ. ఎన్బిఎఫ్సి కంపెనీలకు కూడా రైట్స్ బాగా ఇచ్చేసి ఏ దానికైనా లోన్స్ ఇవ్వడానికి రైట్స్ ఇచ్చేసి అప్పుడు ఈ ఉన్న పర్సంటేజ్ ప్రకారం అంటే ఈ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఎక్కడ తెచ్చుకుంటాయి అంటే ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ దగ్గర అమౌంట్ తీసుకొని ఈ అమౌంట్ని కస్టమర్కి ఏదైనా సరే కన్జ్యూమర్ ప్రొడక్ట్ కానీ ఫైనాన్షియల్గా ఏదైనా దాదాపు బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీ ఇంకా గ్రోత్ కావడానికి కారణం ఏంటి, అసలు ఈ రకంగా ఇంత ముందుకు పోయింది అనేది ఒకసారి చూస్తే ఇది 1900 అంటే 2002లో దీన్ని ₹5.75 తీశారు. వినాలి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఎందుకు చెప్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. మనం చూసేది కస్టమర్కి మనం చేసే దీనివల్ల యూజ్ చేసుకుంటే మంచిదే ఉంటుంది. ఏదో స్టాక్ మార్కెట్ ఎంకరేజ్మెంట్ చేయడం కాదు ఇది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఈ రకంగా ఉంది అనేది మేము చెప్పడానికి మన అనుభవంలో చెప్పేది. ఇది ₹5 ఉంది. అంటే దాదాపు 2002లో ఎవరైనా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎన్ని షేర్లు వస్తాయి? మనకు గుడ్డిగా ఆలోచన చేయాలి. మనం ఉద్యోగం ఉన్నదాన్ని ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టామనుకో మనకు ఎన్ని షేర్లు వస్తాయో ఒకసారి చూడండి. 20,000 షేర్లు వస్తాయి, అంతేనా? మనం పెట్టేదానికి ఆ అమౌంట్ని మనం ఏమనుకుంటున్నామంటే ఈ 20,000ని 2002లో ₹1,00,000 పెట్టి నెలకి నీకు ఎంత కావాలని ఒకసారి డిసైడింగ్. అంటే మనం ఏ జాబ్ చేసినా లాస్ట్కి వచ్చేసి శాలరీ గురించి ఇది అవుతుంటుంది కదా, మనకు కరెక్ట్ తెలుసుకోగలిగితే అంటే ఒక మనకి గోల్ అనేది ఏందనేది ఒక అంటే దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. అరే గోల్ లేకుండా ఏ పని చేసినా మనము సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. పోతూ ఉంటుంది కాలంతో పాటు, మనం పోతాం. దాని తర్వాత ఏందనేది తెలియదు. కానీ గోల్ అనేది ఏందనేది మనకు తెలిస్తే ఉంటే గుడ్డి ఊరిని చూస్తే అతనికి ఒక మామూలుగా వివరాలు చేస్తే అంటే ఎనీ టైము కష్టపడకుండా పోయి జీతాలు చేసి ఉద్యోగాలు చేసి కాలము అప్పటి కాలంలో ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిజినెస్ పరంగా లాంగ్ టర్మ్లో చూసుకొని అంటే షార్ట్ టర్మ్ చూసుకొని రిటైర్మెంట్కి ప్రిపేర్ అయిపోతున్నారు. దానివల్ల అంటే ఎప్పుడూ కష్టపడండి జాబ్ చేసేటట్టు. అంటే మార్వాడి చెప్పేది ఏంటంటే ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేస్తారు. అంటే ఎందుకు అనేది ఒకసారి మీరు ఒక ఆలోచన చేయండి. మార్వాడీసు ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయకుండా వ్యాపారం చేస్తుంటారు. దానివల్ల యూజ్ అయింది వాళ్ళకి అనేది మీకు వచ్చాను. అంటే నీ గోల్ అనేది కరెక్ట్ తెలిసి ఉంటే అంటే ఏది అనేది మనం కొనుక్కోవాలంటే సపోజు ఒక గోల్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే వాని ఒక గూడు అంటే అని మన హైదరాబాద్ లెవెల్లో చూసుకుంటే ₹1,00,00,000 ఒక ఇల్లు అనుకున్నా, ఇద్దరు పిల్లలకి ₹1,00,00,000 అంటే వాళ్ళ పరిచయానికి చదువుకు ₹1,00,00,000 ఇద్దరు పిల్లలు కనుక 2 కోట్లు ప్లస్
ఈయనకి రిటైర్మెంట్ ప్రారంభంలో ఒక ₹1,00,00,000 అంటే మొత్తం 4 కోట్లు నీ టార్గెట్ అనేది అనుకుంటే ఈ 4 కోట్లు కానీ నీ దగ్గర ఉంటే అంటే నీకు మంత్లీ ఇన్కమ్ కావాలనుకుంటే ఏడా ఒక ₹1,00,00,000 తీసుకొని బ్యాంకులో వేసినా 50-60 వేల రూపాయలు పర్ మంత్ రిటర్న్ ఇచ్చేస్తుంది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అది నీకు 60,000 వస్తే నువ్వు ఈజీగా అంటే నీకు గోల్ అనేది 60,000 మీద నువ్వు ఈజీగా బతికేయచ్చు. నీకు కావాల్సినది ఏంటంటే 60,000 అంటే నీకు టార్గెట్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గోల్ అనేది నీకు తెలుసుంటే దాన్ని బట్టి మనం విజయానికి ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఈ బజాజ్ ఫైనాన్స్ దాంట్లో నెలకొసరికి మనం పెట్టిన అమౌంట్ల ఒకవేళ మనం ఇక్కడ పెట్టేసి 2002లో ఇక్కడి నుంచి ఇప్పటిదాకా ఉంటే 1,40,88,000 అంటే దాదాపు 1,50,00,000 లక్షకి 1,50,00,000 అయింది. ఎక్కడి నుంచి 2002 నుంచి 2024కి ఇప్పటికున్న మార్కెట్లో ఈ షేర్ని కానీ మనం అమ్మగలిగితే 1,47,877% పెరిగింది. అంటే 87%. అంటే ఇంత పర్సంటేజీ ఎక్కడన్నా ఏ ల్యాండ్ మీద పెట్టినా ఎక్కడ ఏ రకంగా పెట్టినా 2002లో ఏ ల్యాండ్ ఎక్కడ చూసినా ఉంటే అంటే 50,000 ₹1,00,00,000 అయిందా అంటే కాలే. 50,000 ₹1,00,00,000 అయిన సందర్భాలు లేవు. మన అదే బంగారం చూసుకుంటే అప్పుడున్న రేటుకి ఇప్పుడున్న రేటుకి బంగారం రేట్ ఏమైనా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పటికి ఉన్న రేటుకి ఇప్పుడు రేట్ అయ్యిందా కాలేదా ఒకసారి మీరు కంపేర్ చేయండి. అంటే మనము ఈ చెప్పడానికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇంత రిటర్న్ ఉందనేది మనం చూడలేకపోతున్నాం. ఏదో పెట్టి తీయడం కాదు, హోల్డింగ్. అంటే 2002లో పెట్టి ఇప్పటిదాకా ఆయన అట్లా ఉండగలిగిన ఆయన ఇప్పుడు వచ్చే రిటర్న్స్ మనం ఇది చెప్పే రిటర్న్స్ ఏదో కొని అమ్ముకొని మధ్యలో కొని మళ్ళీ అమ్మడం సెరడం కాదు. హోల్డింగ్ అంటే ఒక షేర్ని మనం కొని అట్లా హోల్డింగ్ పెట్టుకొని అక్కడ 2002లో అట్లా ఉండి ఇప్పటి వరకు 2025 ప్రజెంట్ వచ్చేసరికి 22 సంవత్సరాల ఆయన బెనిఫిట్స్ వచ్చేసి ₹1,50,00,000 అయిందంటే నువ్వు ఈ ₹1,50,00,000 తీసుకెళ్ళి నువ్వు ఇదే ఎస్డబ్ల్యూపీ అని ఉంటుంది, సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్. అంటే 1,50,00,000కి నీకు మార్కెట్లో 15% యావరేజ్ రిటర్న్ ఇస్తుంది. ఇదే షేర్ తీసుకుంటే మామూలుగా 15% రిటర్న్ తీసుకుంటే అంటే నీకు నెలకు వచ్చేసరికి నీకు ఎంత కావాలి, సపోజ్ 1,50,000 కావాలి. విత్డ్రా పెట్టుకొని ప్రతి నెల 1,50,000 నీకు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి నీకు ఎన్ని షేర్లు ఉన్నాయి, 20,000 షేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు 1,50,000 కావాలంటే నెలకి 20 షేర్లు అమ్మితే 1,60,000 వస్తాయి. గుడ్డి లెక్క. 1,00,000 అంటే ఇప్పుడు 8,500 ఉంది, రేపు 7,000 కావచ్చు, 6,000 కావచ్చు, 5,000. 5,000కు ఉన్నప్పుడు కూడా నీకున్న షేర్లను 30 షేర్లు అమ్మితే నీకు అమౌంట్ వస్తుంది. అంటే ఈ షేర్లని నువ్వు ఇలా కట్ చేసుకోకూడదు, జీవితాంతం నీకు అమౌంట్ రిటర్న్ ఎస్డబ్ల్యూపీ టిక్ చేసుకొని లాంగ్ టర్మ్లో ఇట్లా ఇన్వెస్ట్మెంట్ అట్లా వదిలేసి కంటిన్యూగా తీసుకోగలిగితే వాళ్ళకి ఎక్కడ కూడా నష్టం. అంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ పెరగడం తగ్గడం ఎన్నో జరిగిపోయింది కదా. దీంట్లో మరి దీనికి ఎవడు ఉండాలంటే బయట ఉన్న పరిస్థితి కూడా అంతే. 199 ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో వన్ ప్రాబ్లం అంటే మన మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో ప్రతి ఇయర్కి వచ్చేసరికి దాదాపు 15 లక్షల మంది పిల్లలు ఎడ్యుకేషన్లో బయటికి వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే ఒక సంవత్సరానికి 15 లక్షలు అంటే 5 ఏళ్ళు పోతే 1,00,00,000 మందికి ఉద్యోగాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఆ 1,00,00,000 మందిలో ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఇక్కడ ఏ సంస్థ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ప్రయత్నాలు ఉన్నాయా అంటే లేవు. అంటే నీదేందో నువ్వు కావాలి కాబట్టి నీ ఫండమెంటల్గా టెక్నికల్గా నువ్వు షేర్ అనేది కదా. షేర్ అంటే ఏంది అసలు? వాటా. ఒక కంపెనీలో వాటాదారుని నువ్వు కంపెనీ కొనుక్కోవాలంటే ఏ కంపెనీ పెడితే ఏ కంపెనీలో వాటా ఉంటే లాభాలు అనేది మనకి ఇస్తుంది అనేది నువ్వు ముందు తెలుసుకోగలగాలంటే ఈ సబ్జెక్టు ఎవరికి ఎక్కడ కూడా ఈ ఇంటర్లో డిగ్రీలో ఎక్కడ కూడా లేదు. దీనికి సంబంధించిన సబ్జెక్టు ఎక్కడ కూడా ఏ ఉపాధ్యాయుడు కానీ ఎక్కడ కూడా మనకి అందుబాటులో లేదు. కాకుంటే దీన్ని ప్రాక్టికల్గా అంటే లైవ్లో ఉండి ఏదో తెలియకుండా స్టాక్ మార్కెట్లో వచ్చేసి దగా దుంకేసి ₹1,00,000 తెచ్చేసుకొని చేతులు కాల్ చేసుకొని మళ్ళీ తర్వాత ట్రేడ్ చేసుకొని మళ్ళీ వేసుకొని ఇట్లా తిరిగి చూస్తే ఏమి ఉండదు. దీంట్లో ఏంటంటే మనం అనుభవంలో చెప్తున్నాం, మన మార్కెట్ గురించి అవగాహన చెప్తున్నాము. ఇది ఎందుకు ప్రాక్టికల్గా మనం ఉందా అనేది చూపించడానికి. అంటే మనము మార్కెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, మన దగ్గర మనీ ఉండాలి. దాంతోపాటు మనకి ఆ మనీ అవసరం పడకుండా ఉండగలిగితే నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ నేను పెట్టిన డబ్బులు ఆ ₹1,00,000 పోతే ఏం సాధారణ అనేది కూడా చాలామంది ఒక క్వశ్చన్ ఉంది. ఉల్టా క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్ట్ పెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కటి నెగిటివ్ ఉంది. నువ్వు ఏమనుకుంటే అది నెగిటివ్నే, పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటుంది. అంటే నీ మైండ్ని కంట్రోల్ చేయగలిగేది ఏంటంటే నీ పాజిటివ్ జోన్లో నువ్వు ఉండగలిగితేనే నీ మార్కెట్లో నువ్వు ఉండగలుగుతావు. లేదు నేను పెట్టిన డబ్బులు పోతే పరిస్థితి ఏంది? అరే మనిషికి గ్యారంటీ లేదు అబ్బా ఈ రోజులలో.
మార్కెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది, మనం ఉండలేము. అంటే మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న దాన్ని, మార్కెట్ అని కాదు, నువ్వు ఏ విషయానైనా నువ్వు పాజిటివ్ తీసుకోగలిగి నువ్వు ఉండగలిగితే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు తప్ప ఏదో ఓ గుడ్లో మెల్ల ఏదో చూసినావు అందరితో పాటు ఆ గుడ్లో గోవిందంలో కంటే నువ్వు దాదాపు 90% వెనక్కే ఉంటావు. అంటే ఏదైనా సరే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా, నువ్వు టార్గెట్ చేయాలన్నా, ఏదైనా సరే నువ్వు ఇన్వెస్ట్మెంట్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నావు. ఎందుకంటే తక్కువ టైంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ అంటే 2002ది 2024 వచ్చింది. ఇప్పుడు మార్కెట్ అప్పుడున్న సిచ్యువేషన్లో 2002 ఉన్న మార్కెట్ 1500 ఉండే, 2008లో దాదాపు 6500 పోయింది నిఫ్టీ. మళ్ళీ అక్కడి నుంచి 1500 వచ్చింది. 1500 నుంచి నిఫ్టీ మళ్ళీ 2000 ఇప్పుడు 25కి వచ్చేసరికి దాదాపు 26,000 పోయింది. మొన్న ఒక 1 మంత్ క్రితం 26,600 పోయిన నిఫ్టీ ఇప్పుడు 23,600, అంటే దాదాపు 3,000 పాయింట్ రిటర్న్ వచ్చింది. అయినా పడడం పెరగడం అనేది కామన్. మార్కెట్ అనేది ఉన్నది ఒడిదొడుకులు, అంటే సైకిల్ చక్రం లెక్క పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. దాంట్లో నువ్వు నీ అనుభవాలు అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ముందు డిసైడ్ అయిపోయి నువ్వు ఒక షేర్ని కొనాలంటే కొంత ఎన్ని రోజులు ఉంటావు. ఎట్లాగైతే బ్యాంక్ డిపాజిట్ కానీ పోస్ట్ ఆఫీసులు కానీ ఎట్లయితే నువ్వు క్రియేట్ చేసుకొని ఒక ఫండ్ని క్రియేట్ చేసుకొని అందులో డిపాజిట్ ఎట్లా ఫిక్స్ అయిపోతున్నావు, అందులో 8% 6% ఓకే అవుతున్నావు. ఇందులో ఒక్కోసారికి ఒకేసారి లక్షాన్ని ఎందుకు ఆశిస్తున్నావు? అదే కదా రాంగ్ స్టెప్. నువ్వు మామూలుగా 60% 70% బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు. ఇందులోకి రాగానే ఎమ్మటే లక్షకు 1,10,000 లక్షకు 1,10,000 రూపాయలు వస్తే బాగుండు 1 మంత్లో అంటే ఏ రకంగా వస్తుంది? ఆలోచన చేయండి ఒకసారి. మనం పెట్టేదంటే 7% 6% బ్యాంక్లో వడ్డీ మనకు క్రియేట్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే అంత పెద్ద ఎనాలిస్ట్ 100 కొంది చార్టర్ అకౌంట్స్ ఉంటేనే 50-60% మనం డిపాజిట్ చేసిన అమ్మకి 10 ఏళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వగలుగుతారు, అంటే డబ్బులు ఇవ్వగలుగుతారు. మరి అంత వాళ్ళ మేధావుల రంగంలో ఉన్న వ్యవస్థ మరి 5 ఏళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది? అది మనం రాలేకపోవడానికి కారణాలు ఏంది అంటే మనం ముందుకెళ్తున్నాము. గతంలో చూస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంకులలో పెడితే 5 ఏళ్ళకి డబ్బులు ఇచ్చేది. అంటే 1,00,000 రూపాయలకు 2 లక్షలు అయితే ఒక 5 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. అంటే ఎందుకు అవుతుంది? గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది. సేల్స్ పరంగా అంటే ఏది ఓడీ లోన్లు అని, హౌసింగ్ లోన్ అని, పర్సనల్ లోన్ అని ఇట్లా ఎన్నో రకాలుగా లోన్స్ ఉన్నాయి. అయినా 5% అంటే 5 ఏళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతుంది, అంటే 10 ఏళ్ళకు డబ్బులు ఇవ్వగలుగుతుంది. అంటే ఎంత లాంగ్ టర్మ్లో మనకు ముందుకు పోతున్నాం వెనక పోతున్నాం అని ఒకసారి ఆలోచన చేయండి. గతంలో 5 ఏళ్ళకే డబ్బులు ఇచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులో ఎక్కడ డిపాజిట్ పెట్టినా 5 ఏళ్ళకే డబ్బులు వచ్చేది గతంలో, ఒక 25 ఏళ్ళ క్రితం పోతే. అంటే ఇప్పుడు మన మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో ఆ డబ్బులకి ఈ డబ్బులకు కంపేర్ చేసుకోవాలంటే ఆ రకంగా నువ్వు అంటే ఇప్పుడు 10 ఏళ్ళ డబ్బులు అవుతుంది కదా, అదే రకంగా నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులని ఒక 10 ఏళ్ళు నాకు అవసరం లేదు, ఒక 6 ఏళ్ళు అవసరం లేదు, ఒక 5 ఏళ్ళు అవసరం లేదని నువ్వు అనుకుంటే నువ్వు చూసిన కంపెనీ ప్రాక్టికల్గా అంటే నువ్వు నిఫ్టీ 50 కాకుండా టాప్ 100 కంపెనీలు ఉంటాయి. నువ్వు ఏ 100 కంపెనీలో నువ్వు ఏది ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఆ కంపెనీ నీకు గ్రోత్ అనేది వస్తుంది. దాంట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులకి ఒక అంటే ఏదైతే చెట్టు అయితే ఎలాగైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని ఒకసారి ఆలోచన చేసి ఒక చెట్టు విత్తనం వేసి అంటే ఒక అంటే దాంట్లో చెట్టు కాయ తినాలంటే దాదాపు 25 ఏళ్ళు పడుతుంది. ఒక చెట్టు పెట్టి మనం ఒక కాయ తినాలంటే మామిడి చెట్టు కానీ పెద్ద చెట్టు అలాగనే అనుకొని మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆ దూరనే ఉండాలి. అంటే బ్యాంకు లాంగ్ టర్మ్లో ఎలా ఉంటారో అలాగే ఈ స్టాక్ మార్కెట్ కూడా ఆ రేంజ్లో ఉండాలంటే రోజు చూసుకుంటా పొద్దుగా లేచి ఫోన్ ఓపెన్ చేసి బయ్యా సెల్ ఇలా చేసుకుంటా పోతే బై సెల్ చేసుకుంటావు. వాస్తవానికి ఓకే, నువ్వు ఈ రోజుకి చేసుకోవాలనుకుంటే నువ్వు ఏంది కొని అమ్ముకుంటావు, లాభం నష్టం తీసేసుకోవడం అయిపోతుంది. లాంగ్ టర్మ్లో నీ గోల్ ఏంది అసలు ఏం తెలియకుండా నువ్వు మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అతను అడుగుతుండు ఏదైనా చెప్పన్నాడు. చెప్పేది ఏముంది దీంట్లో? మార్కెట్లు అనేది ఏంటంటే ఎప్పటికీ ఉంటుంది. మార్కెట్ గతంలో మనకు తెలియనప్పుడు 100 ఏళ్ళు అయిపోయింది. దీనికి 100-120 ఏళ్ళ చరిత్ర. బిఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఒకసారి మనకి ఏం తెలియకపోతే గూగుల్ తల్లిని అడగండి, మొత్తం టోటల్ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తుంది. గూగుల్ తల్లి ఉంది కదా, మనం ఎక్కడో బుక్స్ ఇవన్నీ చెప్పే అవసరం లేదు. ఎవరు చెప్పేది ఏం లేదు. ఏ కంపెనీ ఎప్పుడు పెట్టింది, ఎంతకి ఎక్కడొచ్చింది, మనం కంపెనీలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, కంపెనీలో ఉన్న ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, దాంట్లో ప్రొడక్ట్ ఎంత తయారవుతుంది, ప్రతిదీ సేల్స్ ప్రొడక్ట్ మీదే కంపెనీ బేస్కి ఉంటుంది. అది మనం తెలియకుండా ఏదో మనకు తెలియదంటే ఏదైనా తెలియదని తెలుసుకోవడం తప్పేం లేదు. మార్కెట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. మనం ఒకసారి బాగా గుర్తు చేసుకుంటే కంపెనీలు అనేది ఇప్పట్లో పుట్టిన కంపెనీలు కావు. మనం టాటా బిర్లా అనేది జమాన్లా మనం ఒక 100 ఏళ్ళ చరిత్ర కలిగిన
కంపెనీలు. తర్వాత రిలయన్స్ గ్రూప్ వచ్చింది, తర్వాత అదాని గ్రూప్, ఇట్లా హిందూజా గ్రూప్ కూడా ఏళ్ళ చరిత్ర ఉంది. అంటే మనం ఈ గ్రూప్లని మనం ఎంతసేపు చూసి వదిలేస్తున్నాం. ఈ గ్రూప్లలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన నష్టపోయిరా అంటే నష్టపోలేదు. అంటే మనం ఎంతసేపు చూసినా ప్రొడక్ట్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఎంతసేపు చూసినా ఎవరైనా చెప్తే బాగుండు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే దాని మీదకి కొంచెం ఎంతో కొంత లాభాలు తీసుకోవచ్చు అనేది అనుకుంటారు. అంటే భయం అనేది మొన్న ఒక్కోసారి కరోనా టైంలో మార్కెట్ అంతగానం ఊలిపోయింది, మళ్ళీ అంతగానం రికవర్ వచ్చింది. అంటే ఈ రకంగా రికవర్ అవుతుందంటే ఒక ₹1,00,000 పెడతాడు, ₹1,00,00,000 తీసుకొచ్చి పెట్టి అప్పుడే అమౌంట్ మొత్తం క్యాచ్ చేసుకున్నాడు. అది అయిపోయినాక తెలుస్తుంది. మార్కెట్ అనేది ఏదైనా సరే నువ్వు దానికి టైం ఇవ్వగలగాలి. దానికి టైం ఇవ్వగలిగితే దాని మీద నీకు లాభం నష్టం అనేది మనకి ఒక బ్యాక్ సైడ్ ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు నువ్వు ఉండగలిగితే దాంట్లో ఇప్పుడు మనం చూసే కంపెనీలో ఏ కంపెనీ చూసినా మామూలుగా పెద్ద కంపెనీ టాప్ 100 కంపెనీ రిలయన్స్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఇలా నువ్వు చెప్పుకుంటా పోతే ఏషియన్ పెయింట్, ఇట్లా బ్రాండ్ కంపెనీలు ఇవి ఏవైనా చూడండి. పెద్ద పెద్ద కంపెనీలు అనేది ఏంటంటే లక్షల కోట్ల మినిమమ్ ₹1,00,000 ఉన్న కంపెనీ నుంచి పైన షేర్లను నువ్వు బై చేసుకొని నువ్వు అట్లా హోల్డ్ చేయగలిగితే నీకు ఎక్కడ కూడా నష్టపోకుండా నువ్వు ఉండగలుగుతావు. మార్కెట్ పెరగడం తగ్గడం ఉన్నది ఓకే. క్యాపిటల్ అనేది 3 నెలలకు రిజల్ట్ ఇస్తాడు, 6 నెలలకు కూడా ఉంటుంది, మరి క్వార్టర్ రిజల్ట్, తర్వాత యాన్యువల్ రిజల్ట్ ఉంటాయి. ఈ రిజల్ట్ల ప్రకారంలో లాభ నష్టాల పట్టికను బట్టి మార్కెట్లో ఉన్న షేర్ పెరగడం తగ్గడం జరుగుతుంది. దీంట్లో ఉన్నది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది, స్టాక్ అనేది ఒక కంపెనీ గురించి నువ్వు బాగా తెలుసుకోవాలంటే ఆ ప్రొడక్ట్లో ఉన్న దాన్ని బట్టి ప్రొడక్ట్ ఎట్లా సేల్ అవుతుంది అనేది కూడా నువ్వు కంపేర్ చేసుకోవాలి. గతంలో ఉన్న దానికి ఇప్పుడున్న ప్రొడక్ట్ ఇంతే సేల్ అవుతుంది, ఎంతకంటే ఎక్కువ సేల్ కావట్లేదా ఒకసారి చూడండి. 2002 నుంచి 2024 వరకు ఈ మధ్యకాలంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంతెంత రిటర్న్ ఇచ్చినాయి, ఏ కంపెనీకి ఎంతెంత ఇది అయ్యింది, దాన్ని మనం చూడగలిగి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే మనకు లాభాలు వస్తాయి. లాభాలు అనేది ఏం లేదు. ఏదో స్టాక్ మార్కెట్ అంటే ఇది అంటే మామూలుగా భయం అనేది ఒక క్రియేట్ అయింది. ఎందుకు భయం క్రియేట్ అయిందంటే నువ్వు ఏడగొంటున్నావు, ఎందుకు కొంటున్నావో తెలియదు కాబట్టి ఏదైనా సరే నువ్వు సాధన చేయకుండా ఏ విజయం రాదు. ఒక బీటెక్ అంటే మామూలుగా ఓ కంప్యూటర్ జాబ్ కొట్టాలంటే నువ్వు ఎన్నేళ్ళు చదువుకుంటూ వస్తావు, దాని మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు, దాని మీద వచ్చే లాస్ట్లో నీకు వచ్చే ఉద్యోగంలో బేసిక్ లెవెల్ ఏంది అది తెలుసుకొని నువ్వు ఉండగలిగితేనేమో దాని మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్కి నువ్వు చేసే జాబ్కి ఒకటి సూటబుల్ అయితే ఓకే. కానీ నువ్వేమి తెలియకుండా ఏదో మార్కెట్లోకి వచ్చినామా, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినామా, లాభ నష్టం తీసుకున్నామా, ఎవరు కొనమని కూడా ఎక్కడ కూడా ఏ కంపెనీ కూడా ఎవరికి కూడా చెప్పట్లేదు, అమ్మమని కూడా ఎక్కడ కూడా చెప్తలేదు. దాని ఫండమెంటల్ దాని టెక్నికల్గా NSEindia.comలో పోతే ప్రతి కంపెనీ డీటెయిల్స్ సైట్లో మొత్తం డీటెయిల్స్ మొత్తం ఉంటుంది. దాంట్లో నువ్వు మొత్తం చదువుకోవచ్చు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ ఒక కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఏం కావాల్సిన అవసరం లేదు. ఒక గతంలో ఉన్న కంపెనీల గురించి ఏదైతే మాట్లాడుకుంటున్నామో మనం ఈ కంపెనీల గురించి అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే ఇంతగానో ఈ చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైనా సరే గతంలో ఉన్న పనిచేస్తుండ్రు, డబ్బులు సంపాదిస్తారు, కాకుంటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనేది తెలియట్లేదు. మనం తెలుసుకున్న విద్యలో ఎవరైనా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే బంగారం భూమి అనేది ఇది చెడిపోదు అనేది ఒకటి మెయిన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. అది గతంలో 100-150 ఇప్పుడున్న చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్కి మన తెలివి ఏంది అనేది గతంలో 100-150 క్రితం తాతల లాంటి కాలంలో కూడా వాళ్ళు అదే విషయం చెప్పారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా అదే విషయం, డాక్టర్ కానీ ఎవరైనా సరే ఏ బిజినెస్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నా ఏదైనా సరే లాస్ట్కి వస్తే తీసుకుపోయి ఎక్కడో ల్యాండ్ కొనుక్కోవడం అట్లా ఉండిపోవడం. అంటే ల్యాండ్ పెరుగుతలేదు, మనుషులు పెరుగుతారు, రానున్న రోజుల్లో ల్యాండ్కి ఇంకా విలువ ఉంటుంది అనేది ఒక భాగం. అది ఓకే. దాన్ని ఏం చేస్తున్నాం, మనమే పెంచేసుకొని వెళ్ళిపోతున్నాం. అంటే డిమాండ్ అంటే గతంలో ఎకరాల కొద్దిగా ఉన్నవి గజాలకు వచ్చింది, గజాలకి వెళ్ళి ఇంకా ఏంటంటే రేపన్నాడు మరి ఏం జరుగుతుందో చూడాలి. దాన్ని బట్టి అంటే అలాగే షేర్లో ఇంత పాపులేషన్ ఇంత కంపెనీ ఇంతగానో పెరగడం తగ్గడానికి రీజనబుల్ ఏంటంటే పెరుగుతుంది తగ్గుతుంది. అంటే ఏ కంపెనీకి పెట్టాలన్నా భూమి కావాలి, దానికి సంబంధించిన సెటిల్మెంట్ ఇది రకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని లాజికల్గా ఒకసారి ఆలోచన చేయాలి. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే లాంగ్ టర్మ్ అంటే చూసుకొని ఉండడం కాదు, కంపెనీ ప్రొడక్ట్ బాగుందా బాగాలేదా, కంపెనీలో ప్రొడక్ట్ వాల్యూ ఉంటే దాన్ని నువ్వు ఆటోమేటిక్గా తెలియగలుగుతుంది. అంటే మనము దీంట్లో కొన్ని రకాలుగా ఉన్నాయి. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఒకటేసారి లంసమ్ అమౌంట్ తీసుకొచ్చి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నాకు కావాల్సింది ఏంటంటే నెలకు ₹1,00,000 కావాలంటే ₹1,00,00,000 తీసుకురా,
ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ₹1,00,00,000 తీసుకొచ్చి వేస్తే నెలకి నీకు ₹1,00,000 కావాలి కదా. ఎస్డబ్ల్యూపీ టిక్ చేసుకో. ఈ టాప్ 10 కంపెనీలో ఏ కంపెనీ అయినా కొను, లేక మ్యూచువల్ ఫండ్లో ఈటీఎఫ్లు ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ అని ఉంటాయి. నిఫ్టీ బీ తీసుకోండి. నిఫ్టీ అవసరం ₹265 ప్రజెంట్ ఉన్న రేటు ₹265. నీకు ఒక ₹1,00,00,000 ఎన్ని షేర్లు వస్తాయో అన్ని షేర్లను కొనేసి నీకు నెలకు ఎంత కావాలి, ₹1,00,000 కావాలి. ఎస్డబ్ల్యూపీ టిక్ చేసుకో. అంటే నెల కాగానే నీకు ఎన్ని యూనిట్లు వస్తాయో ఆ యూనిట్లోకి వెళ్ళి కొన్ని యూనిట్లు కట్ చేసి మంత్లీ చేస్తారు. నీకు పీస్ఫుల్ మైండ్ ఉంటుంది. అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు లంసమ్ అమౌంట్ పెట్టగలుగుతావా, లేకుంటే ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపీ కాకుండా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది. దీంట్లో నువ్వు నెలకి 50,000, 20,000, 10,000 నువ్వు టిక్ చేసుకొని నీ టార్గెట్ ఏంది, ఒక ₹1,00,00,000 కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1,00,00,000 మన దగ్గర లేదు కాబట్టి ఒకేసారి కాకుండా నెల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే నెలకు 50,000 పెట్టి సంవత్సరానికి 6 లక్షలు లాభం సంగతి పక్క పెట్టండి. నీకు పెట్టినట్టు పెట్టుబడి చెప్తున్నావు. నెలకి 50,000, 12 నెలలకి 6 లక్షలు. నీకు 60 లక్షలు కావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? గుడ్డే లెక్క 15 సంవత్సరాలు పడుతుంది. 15 సంవత్సరాల తర్వాత అంటే 25 సంవత్సరాలకు ఆయన ప్లానింగ్ చేసుకుంటే 25 సంవత్సరాల కంటే బీటెక్ జాబ్ చేసే వాళ్ళకి ₹1,00,000 జీతం వస్తే 50,000 అందులో వేసేసి 50,000 ఆయన ఖర్చులకు వాడుకున్నా ఏంటంటే ప్లాన్ చెప్తున్నారు. వేరే దాంట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఫార్మా కంపెనీలో చేసేవాళ్ళు కూడా ₹1,00,000 జీతం ఉంది. ముఖ్యం చెప్తున్నా. అట్లా టార్గెట్ నువ్వు రీచ్ చేయగలిగితే 50,000 ఎవరికి వస్తున్నాయి సారీ అని అనేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 50,000 వచ్చే కంపెనీలో వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం. లేకుంటే నీకు 20,000 వస్తే 10,000 పెట్టుకో. ₹1,00,000 వస్తే 50,000 పెట్టుకో. నీకు కావాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయి. నువ్వు స్టార్ట్ చేయకుండా ఒక ఫండ్ క్రియేట్ చేసిన తర్వాత నువ్వు తర్వాత ఆటోమేటిక్గా నీకు తర్వాత ఎస్డబ్ల్యూపీ అంటే నీకున్న శక్తి కొద్దీ ఒక 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, 20 ఏళ్ళ వరకు నువ్వు వర్క్ చేస్తావు. ఆ తర్వాత ఈ 15 ఏళ్ళ తర్వాత నీకు వచ్చే అమౌంట్ ఏదైతే ఫండ్ క్రియేట్ అయిందో ₹1,00,00,000 ఫండ్ క్రియేట్ అయిందో ఇప్పుడే అనుకుంటున్నాం. ₹1,00,00,000 క్రియేట్ అయింది. అప్పటికి మామూలుగా మార్కెట్ 15% రిటర్న్ ఇస్తుంది. 25% రిటర్న్ ఇచ్చినకుండా కంపెనీలు కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా ఓన్లీ 15%. అంటే మనకు వచ్చే అమౌంట్లో ₹1,00,00,000 1,50,000 వస్తే ఓన్లీ 10% రిటర్న్ తీసుకున్నాం. అంటే బ్యాక్ తీసేసుకున్నాం. ₹1,00,000 తీసేసుకొని మిగతా అమౌంట్ ₹1,00,000 ఎస్డబ్ల్యూ క్లిక్ చేసుకుంటే నెల నీకు ₹1,00,000 నీకు అకౌంట్లో పడతాయి. సంవత్సరానికి అట్లా 12 లక్షలు వస్తాయి. నువ్వేం చేసుకుంటావు అనేది అది భాగం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి 2020లో స్టార్ట్ చేసి 2040 వరకు నువ్వు ప్లాన్ చేయగలిగా. గతంలో చేయలేదు, మనం వల్ల కాలేదంటే ఇప్పుడు స్టార్ట్ చేయండి. ఇప్పుడు గతంలో కానీ ఎందుకు పోతావు? ఇప్పుడు చూడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్లో ఉన్న లెక్క ప్రకారం ఏదో అమౌంట్ని ఇంట్రెస్ట్లో తిప్పుకోవడం, లేకపోతే ఏదో ఇన్వెస్ట్మెంట్ కాడ పెట్టేసి అట్లా హోల్డింగ్ చేయడం తప్ప అలా రాకుండా మనకున్న సిచ్యువేషన్ 20 లక్షల బండి కొనుక్కొని కారు తిప్పుతావు 4 రోజులు మొడ్డి లెక్క ఏంటంటే ₹1,00,00,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ 10 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి 10 లక్షలు పెట్టి ఒక కారు కొను. కార్ అంటే అది విలాసమైన జీవితం. అది ఎంతవరకు ఉంటుంది అనేది మీ కంపేర్ మీద ఉంది. ఒకనొక గోల్ బట్టి ఉంటుంది, టార్గెట్ని బట్టి ఉంటుంది. ఒక ఆయనకు 10 కోట్లు ఉంటాయి, ఆయన ₹1,00,000 పెట్టి అంటే నెలకి ₹1,00,000 ఖర్చు చేస్తూ ఉంటుంది. అదొక భాగం. మన టార్గెట్ అంటే మధ్య తరగతిలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. స్టాక్ మార్కెట్ అనేది పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. 2 కోట్లు చేస్తారు, ₹1,00,00,000 వేసిన అకౌంట్లో నెల ₹1,00,000 టిక్ చేసుకుంటే నెల అమౌంట్ వస్తుంది. అదొక భాగం. మనది అంటే మిడిల్ క్లాస్ పీపుల్లో ఎవరైతే ఉన్నారో ఫండ్ క్రియేట్ చేయాలనేది ఎట్లా అనేది మనం దీనికి బోధిస్తున్నాం. ఇట్లా నువ్వు చేయగలిగితే ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడ వరకు ఉన్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంలో